థ్యాంక్స్ పాప. నీ పేరేంటి? శ్రావణి. మీ మమ్మీ ఎక్కడా? అక్కడుంది. రేయ్, అనవసరంగా ఏదేదో ఊహించుకొని ఎమోషనల్ అవ్వకు. ఆ పాప వాళ్ళ అమ్మ వెయిట్ చేస్తుంది, వెళ్దాం పదా. సరే పాప, అమ్మ వెయిట్ చేస్తుంది, వెళ్ళు. థ్యాంక్ యూ అంకుల్. శ్రావణి, ఎందుకంత డల్గున్నావు? What should I say, Karthik? You already know everything, right? వద్దు వద్దు అని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా మంచి జాబ్ చేస్తున్నాడు, చేసుకుంటే నీ జీవితం బాగుంటుంది అని చెప్పి మా అమ్మ నాన్న నీకిచ్చి పెళ్లి చేశారు. నిన్ను నాకు కట్టబెట్టి వాళ్ళేమో పైకి పోయారు. కాలేజ్ డేస్లో నేను పెళ్లి చేసుకోబోయేవాడు అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎన్నో ఊహించుకున్నాను. బట్ నా జీవితం ఇలా ఏడ్చింది. మేడం పిలుస్తున్నారు, వెళ్ళండి. హలో మ్యామ్. హాయ్ శ్రావణి, ప్లీజ్ సిట్. శ్రావణి, మీ రిపోర్ట్స్ అన్నీ చూశాను. బట్ సారీ టు సే దిస్, మీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ లేదు. కార్తిక్ స్పమ్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. అందుకే మీకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 0 అని చెప్పొచ్చు. శ్రావణి, శ్రావణి, శ్రావణి. శ్రావణి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. బట్ మెడికల్గా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. We will try another option. Karthik, please drop me at my brother's home. ఏమైంది శ్రావణి? ఏమైంది శ్రావణి? Anna, my whole life is spoiled. What should I do? నీకు నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను, వాడితోనే హ్యాపీగా ఉండలేవు. వాడిని వదిలేయి, డైవర్స్ తీసుకో. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా బ్రతుకు. Karthik, I want to meet you. షూర్ శ్రావణి, ఎక్కడ కలుద్దాం? రామాలయం టెంపుల్ దగ్గరికి రా.
కార్తిక్, ఇంకా చాలు. నేను చాలా ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చాను. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. ఏంటి శ్రావణి చెప్పు. మనం డివోర్స్ తీసుకుందాం కార్తిక్. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ. ప్లీజ్ అండర్స్టాండ్. శ్రావణి ప్లీజ్, నువ్వు లేకపోతే నేను బతకలేను. నువ్వు నీ డ్రీమ్స్లో ఊహించుకున్నట్టు ఉండలేకపోవచ్చు, బట్ నేను చాలా ప్రేమగా చూసుకున్నాను. అది నీకు కూడా తెలుసు. ప్రేమ ఒక్కటే సరిపోదు కార్తిక్. ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ యూ. నాకు ఇంకొక మ్యారేజ్ కూడా చేసుకునే ఆలోచన లేదు. లెట్ మీ లివ్ మై లైఫ్. కార్తిక్, ఏదో ఒకటి చెప్పు. నువ్వు అలా వెళ్ళిపోతే ఏంటి దాని అర్థం? డైవర్స్ పేపర్స్ రెడీ చేసుకో, వచ్చి సైన్ చేస్తా. కార్తిక్, ఐ నీడ్ వన్ మోర్ హెల్ప్. ఏంటి? నేను డోనర్ స్పర్మ్ ద్వారా ప్రెగ్నెంట్ అవుదామని అనుకుంటున్నాను. సరే శ్రావణి, ఎప్పుడు రావాలో చెప్పు. టుమారో వి విల్ ఫినిష్ ద కోర్ట్ ఫార్మాలిటీస్, దెన్ బిగిన్ ద ప్రాసెస్. ఓకే. Karthik, he is Anna's close friend Vedant and he is lawyer in the High Court. శ్రావణి, ఐఎమ్ సారీ టు హియర్ దిస్. నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతే. మీ ఇద్దరు 100% డిసైడ్ అయితే ఈ పేపర్స్ మీద సైన్ చేయండి, మిగతా నేను చూసుకుంటాను. కన్నీటి తెర దాటి కనిపించిన ఆకాశం, ఏ జన్మ బంధం ఇది ఇంత ఆలస్యం, నా లోకంలో వెలుగు నింపిన నా సత్యం. Hello ma'am. Hi, please sit. I hope you both of you know the IVF procedure. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి అప్రాక్సిమేట్లీ 10 months పట్టొచ్చు. మీకు ఓకే అనుకుంటే ఈ పేపర్స్ మీద సైన్ చేయండి. హలో అన్నా, నేను శ్రావణికి ఫ్రెండ్ ప్రియాంకని. కంగ్రాచ్యులేషన్స్ అన్నా, శ్రావణికి పాప పుట్టిందన్నా. థ్యాంక్ యూ ప్రియాంక. కార్తీక్, శ్రావణికి పాప పుట్టింది. అవునా విక్రమ్, ఒకసారి పాపని నేను చూడొచ్చా? వద్దు కార్తీక్. ఏమైందిరా? ఆర్ యూ ఓకే? ఓకే. Save my child. Save my child. Save my child. Save my child. ఏమైందిరా? ఇంత ఎల్లిగా రమ్మని కాల్ చేసినావు? రే శివ, నిన్న నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకుంటే చాలు సేవ్ మై చైల్డ్ అంటూ శ్రావణి గొంతులానే వినిపిస్తుంది. అదేదో పీడకల అయిండొచ్చురా. నేను ఆ పాపను చూసిన తర్వాత నీకు అంతా గుర్తొచ్చింది, అందుకే డిస్టర్బ్గా ఉన్నావు. లేదురా, ఒక్కసారి నాకు శ్రావణిని కలవాలనుంది, అలాగే తను ఎలా ఉందో నాకు చూడాలనుంది. మీ ఇద్దరు విడిపోయి ఇప్పటికే 7 సంవత్సరాలు అవుతుంది. తను ఎక్కడుందో ఏందో ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎట్లా కలుస్తావురా? శ్రావణి వాళ్ళ అన్నయ్యని అడిగితే నీకు అసలు సిగ్గే లేదురా. ఇక మాతోటి ఎలాంటి రిలేషన్షిప్స్ పెట్టుకోదన్నోడికి కాల్ చేసి శ్రావణి గురించి అడిగితే నిజం చెప్తాడు అనుకుంటున్నావా? మరి ఎలా రా? ఒక ఐడియా ఉంది. ఏంటో త్వరగా చెప్పు చావు.
శ్రావణికి డెలివరీ అయిన హాస్పిటల్కి వెళ్తే ఏదైనా తెలిసే ఛాన్స్ ఉంది. మామా నువ్వైతే నిజంగా సూపర్ రా. పదైతే వెళ్దాం. హాయ్ మ్యామ్. హే కార్తిక్, ఎలా ఉన్నావు? చాలా ఇయర్స్ అయింది నిన్ను చూసి. ఐఎమ్ ఫైన్ మేడం. మేడం నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు నాకు హెల్ప్ చేయగలరా? ష్యూర్, ఏం కావాలో చెప్పు. శ్రావణి ఎక్కడుందో మీకేమైనా తెలుసా? అదేంటి కార్తిక్, నీకు విషయం ఇంకా తెలీదా? శ్రావణి డెలివరీ అయిన రోజే చనిపోయింది. ఏమంటున్నారు మేడం? అవును కార్తిక్, తనకి అప్పటికే కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల డెలివరీ అయిన వెంటనే చనిపోయింది. మరి ఆ పాపని వాళ్ళ మామయ్య తీసుకుని వెళ్ళిపోయాడు. అరే ఏమైందిరా, ఎందుకు అలా పరిగెడుతున్నావు? నేను చెప్పా కదరా, నిన్న నైట్ అంతా సేవ్ మై చైల్డ్ అంటూ శ్రావణి గొంతులోనే వినిపించింది. నాకు ఇప్పుడు అర్థమైంది, పాప ఏదో ప్రమాదంలో ఉంది. శ్రావణి ఏదో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది. రే ఆ పాప నీ పాపే కాదురా, ఎందుకు ఇదంతా? శ్రావణికి పుట్టిన పాప నా పాప. పాపెక్కడా? 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 కార్తీక్, అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? నిన్ను మళ్ళీ మా జీవితాలకు రావద్దని చెప్పాగా. పాపెక్కడా? నాకు తెలీదు, తెలిసినా చెప్పను. రే పాప నేనే అనాథాశ్రమంలో జాయిన్ చేయించా. నా చెల్లె చనిపోయిన తర్వాత ఆ పాప నాకు అవసరం లేదనిపించింది, అందుకే అనాథాశ్రమంలో జాయిన్ చేయించా. అర్జెంటుగా పద, పాపను ఎక్కడ జాయిన్ చేసావు అక్కడికి తీసుకెళ్ళు. రేయ్ ఎక్కడికి? లుంగి మార్చుకొని ప్యాంట్ వేసుకుని వస్తా. మూసుకొని అర్జెంటుగా పద, ఇంకొంచెం లేట్ చేసావంటే ఆ లుంగి ఊడదీసి మరి నేను పట్టుకెళ్తా. మీరేనా ఇన్ఛార్జ్ ఇక్కడ? అవును, మీరెవరు? సార్, 7 ఏళ్ల క్రితం చిన్న పాపని జాయిన్ చేయించా. ఆ పాప పేరు శ్రావణి అని రిజిస్ట్రేషన్ చేయించా. ఆ పాప డీటెయిల్స్ చూసి చెప్తారా కొంచెం? ఓకే, కొంతసేపు కూర్చోండి, నేను చూసి చెప్తాను. సార్, పాప ఇక్కడే ఉంది, పిలిపిస్తాను. అమ్మా, శ్రావణిని తీసుకురండి. మరి ఇన్ని రోజులు ఎక్కడున్నావు డాడీ? ఇన్నాళ్ళు నిన్ను దూరం పెట్టేందుకు నువ్వేమనుకో, నన్ను క్షమిస్తావు కదూ? నా శ్రావణి పంపిన ఖరీదీవెనవు నువ్వే, తన జ్ఞాపకాలలో తుల్లో నాకై దాగిన జీవం. ఈ చీకటి గదిలో తారలాసై వెలిగావు నా ప్రియ. సార్, ఈ పాపకు ఫాదర్ని నేను. తను ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ ఫిల్ చేయండి. ఈ క్షణం కోసం ఎంతగా ఎదురు చూసాను తెలుసా పాప, నేనెంత అలసిపోయాను. క్షమించు క్షమించు నా చిట్టి
నన్ను క్షమించు కార్తిక్, నన్ను క్షమించు కార్తిక్. ఐమ్ సారీ కార్తిక్, కార్తిక్ ఐమ్ సారీ. నా సర్వస్వం కన్నీటి తెర దాటి కనిపించిన ఆకాశం, ఏ జన్మ బంధమిది ఇంత ఆలస్యం, నా లోకంలో వెలుగు నింపిన నా సత్యం. ప్రయాణంలో నీ ఊసే తెలియక తండ్రి అనే పదం నాకెప్పుడు ఒక భారం. ఈరోజు